హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ రమేష్ లవ్ లైఫ్. ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా నా డే రొటీన్ అనేది చాలా చిన్న వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. మార్నింగే ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను, తర్వాత కొంచెం చట్నీ కూడా చేసేసి ఇప్పుడు చూపించాను కదా బగారా రైస్ టైప్ లాగా స్పైసెస్ బాగా తగ్గించి మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టడం కోసం వండేసి ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఇక పిల్లలిద్దరూ లేచారు. స్నానానికి వాళ్ళకి వేడి నీళ్ళు అవి పెట్టేశాను. ఇక మరిగాక వాళ్ళకి బ్రష్ చేపించి స్నానం చేపించేస్తాను. నేను స్నాక్స్ అయితే కేక్ పీస్ ఉందండి ఇంట్లో, కేక్ పీసును అలాగే పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లి ఉండలు కట్ చేసి పెట్టాను అనమాట ముక్కలు చేసి. ఎందుకంటే మా అబ్బాయి కొరకలేకపోతున్నాడు అవి గట్టిగా ఉండడం వల్ల. ఇంకెందుకులే అని ఇంటి దగ్గరే ముక్కలు చేసేసి వేస్తున్నాను బాక్స్లో. ఇక రైస్ వండాను కదా, తక్కువ స్పైసెస్ వేసి బిర్యానీ టైప్లో చేశాను. ఇందులో ఏమీ వేయలేదండి. వాడికి ఒక ఉల్లిపాయ తగిలినా లేకపోతే కూరగాయలు ఏం తగిలినా ఊసేస్తాడనమాట. ఇంక సో ఎందుకులే అని నేను ఇంకా సింపుల్గా వండేసాను అనమాట. ఇక పిల్లలిద్దరికి మా హస్బెండ్ నేను వాళ్ళని కూర్చోబెట్టేసి నేను ఇవన్నీ చేసుకునే లోపల టిఫిన్ వేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను అనుకోండి. మా ఆయన అయితే వాళ్ళకి తినిపించేస్తారనమాట. చూసారు కదా పక్కన ప్లేట్లు తినగా కొంచెం కొంచెం వదిలేశారు. బ్రష్ చేసేసి టిఫిన్ చేశారనమాట. ఇక స్నానాలు పోయించేసి వాళ్ళని కూడా రెడీ చేసేసాను. నేను రెడీ చేసేసిన తర్వాత ఈ బ్యాగ్ సర్దుతున్నాను అనమాట. ఇక అభి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు. అభి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బంగాళదుంప కర్రీ మజ్జిగ చారు చేశాను. ఇక మా హస్బెండ్ లంచ్ చేసేసి 3:30కి అవుతుంది మా అభి స్కూలు. మా అభిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. మా చిన్నోడిని తీసుకొని వెళ్తున్నారు అనమాట. మా చిన్నోడికి టైం తెలిసిపోతుంది. డాడీ అభి అభి అంటున్నాడు 3:30 అయ్యేసరికి. ఇక వెళ్తున్నారు. ఇంక వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మంగళగిరి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానండి. అక్కడ కొండ కనిపిస్తుంది చూసారు ఈ కార్నర్లో, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండే అనమాట. నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక మా వాళ్ళు వచ్చేస్తున్నారు చూడండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక తర్వాత మా అబ్బలోడేమో నిద్రపోయాడు. పాపం అలసిపోయాడు కదా స్కూల్లో. ఇంకా పిల్లలు అలాగే ఉంటారు కదండి. ఇప్పుడు పాపము స్కూల్కి వెళ్ళి రావడం నిద్రపోవడం. ఇక వాడిని కాసేపు నా భుజం మీద వేసుకొని అలా ముద్దాడేశాను. పిల్లలు లేచున్నప్పుడు కంటే పడుకున్నప్పుడు చాలా ముద్దొచ్చేస్తారు కదా, నాకు కూడా అంతే. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో అబ్బలోడు. ఇక వాడిని అలా ఎత్తుకొని మంచం మీద వేసేసి పడుకోబెట్టేసాను అనమాట. ఇక తర్వాత నేను ఎన్ని గిన్నెలు ఉన్నాయోనండి, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుందామని వంటగదిలోకి వచ్చాను అనమాట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. తర్వాత చిరాగ్గా ఉంది హాల్ అంతా. ఇంకా హాల్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మా చిన్నోడేమో ఇక ఫుల్గా వాళ్ళన్నీ నిద్రపోయాడు కదా, ఇంకా ఆయన గారికి రిమోట్ దొరికింది, చూసేస్తున్నారు టీవీ. ఇక నేను ఒక పక్క క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా నా పనులు అయిపోతాయి. సామాన్లు కూడా క్లీన్ చేస్తాను కదా. ఇక ఆ రూమ్ అభి లేచాకి తొడాలి. ఇక బయట ఆడుకుందామని మా చిన్నోడు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చేసాడు. అప్పటికి అభి ఇంకా లేవలేదు. ఇక 5:30 అలా అయిపోతుంది టైము. ఇంకా మా చిన్నోడు నేను మా హస్బెండ్ అయితే అలా బయట కూర్చొని ఆడుకుంటున్నాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసే కొద్దీ ఇంకా నాకు వ్లాగ్స్ అయితే చేయాలనిపిస్తుంది కదా. పిల్లలతో చాలా కష్టపడుతున్నాను, కానీ వ్యూస్ రాకపోతే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది కదా. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్స్ అయితే చూడండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. ఇక మా చిన్నోడు అల్లరి అయితే మామూలుగా ఉండదు. బయటకు వచ్చామంటే ఇంకా ఫుల్ అల్లరి చేస్తాడు. అంతలోపం మా అబ్బిలోడి తల్లి కూడా లేచాడు. ఇంకా వాడిని కూడా బయట తీసుకొచ్చి కూర్చోబెట్టాను. వెళ్ళి సైకిల్ తొక్కుకోరా అంటే అస్సలు తొక్కడంట. ఎందుకంటే అప్పుడే లేచాడు కదా, పాపం చాలా బద్ధకంగా ఉన్నాడనమాట. ఇక రాజ్యం అంతా మా చిన్నోడిదే. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు బయట. ఇక ఈవినింగ్ ఎవ్రీడే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇలా కాసేపు బయట ఆడుకోమంటారు పిల్లల్ని. వాళ్ళు ఆడుకున్నప్పుడు నేను ఏమైనా ఫుడ్ పెడతాను వాళ్ళకి. ఒకవేళ తినకపోయినా తర్వాత పెడతాను.
ఇంకా స్నానం అయితే పోసేస్తాను అనమాట. చూస్తాను ఆడుకున్నాక ఇంక చీకటి పడిపోతుంది అనుకోండి 6 లోపులోనే ఇంకా స్నానానికి అయితే వచ్చేయమని పిలిచేసి స్నానం అయితే పోసేస్తే వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు కదా. ఇలా పడుకోలేనప్పుడు అయితే అబ్లోడు చక్కగా పడుకుంటాడు. ఆల్రెడీ పడుకొని ఉంటే మాత్రం ఈవినింగ్ 11, 12 అలా అయిపోతుంది అనమాట టైము. మా చిట్టోడు కూడా అంతే. మార్నింగ్ సెషన్లో పడుకున్నాడు అనుకోండి ఈవినింగ్ త్వరగా పడుకుంటాడు. ఆఫ్టర్నూన్ సెషన్ పడుకుంటే ఈవినింగ్ చాలా లేట్గా పడుకుంటారు. క్రీమ్ ఉందండి లేదంటే ఐస్ క్రీమ్ ఇవ్వండి. రైట్, ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఆడే తినేస్తున్నాడు. ఇలా ఆడుకో అబ్లేడు తమ్ముడితో, అలా పరిగెత్తి ఆట ఆడుకో. తెచ్చేస్తున్నాడు ఐస్ క్రీమ్. బాగుందా ఐస్ క్రీము? అవి ఇప్పుడు నేను తీసుకో, ఇందాక నేను తీసుకోలేదు కదా. డబ్బులు ఇవ్వండి మరి, డబ్బులు ఇవ్వండి ఐస్ క్రీమ్కి. ఇదిగో డబ్బులు, ఇదిగో చిట్టి. అబ్బా గాలే 100 రూపాయలు గాలి. ఇదిగోండి బొబ్బు ఐస్ క్రీమ్. చూసారు కదా ఎంతలా ఆడేసాడో మా చిన్నోడు. ఇక నెక్స్ట్ వాళ్ళకి స్నానం పోయించేసి ఫుడ్ తినిపించేసి ఇక నైట్ పడుకునేటప్పుడు నిద్ర రావట్లేదు వీళ్ళకి. ఎలా ఆడుకుంటున్నారో చూసారా. అప్పటికే టైము 10 అలా అయిపోయినట్టుంది. ఇక ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.